హాయ్ అండి. వెల్కమ్ టు తెలుగు బిగ్ బాస్ సీజన్ 8. ఇది ఎపిసోడ్ రివ్యూ కాదండి. ఈ వీకెండ్ నాగార్జున గారు ఎటువంటి క్వెషన్స్ అడుగుతారు, వాటెవర్ వాళ్ళ ఉద్దేశంలో, బిగ్ బాస్ ఉద్దేశంలో ఎటువంటి క్వెషన్స్ అడగాలి అన్నది నా ఉద్దేశంలో నేను చెప్పాలనుకున్న జస్ట్ షార్ట్ వీడియో అండి. సో, మీకెలా ఉంది నా ఒపీనియన్ అన్నది గనక నచ్చితే గనక దయచేసి థమ్స్ అప్ ఇవ్వండి. దాని తర్వాత రీచ్ వస్తుంది. మాకు గూడా సపోర్ట్ ఇచ్చినట్టుంటుంది. సో, ఈచ్ కంటెస్టెంట్స్ గురించి మాట్లాడుకుందాం. ఏ క్వెషన్స్ అడుగుతారు, ఏ క్వెషన్స్ అడగరు. లేపోతే నేను అడిగితే బావుంటుంది అని నేను అనుకుంటుంది. లేదా వాళ్ళు ఏం అడుగుతారు అన్నది చెప్తాం. ముందుగా అయితే గనక నిఖిల్ అండి. నిఖిల్‌నయితే గనక స్ట్రెయిట్ అవే ఒక క్వెషన్ అయితే ఫస్ట్ అడుగుతారండి. "నువ్వెందుకు డల్‌గా ఆడుతున్నావు? ఎందుకెళ్ళిపోవాలనుకుంటున్నావు? ఎందుకింత సాఫ్ట్ నేచర్‌తో ఉన్నావు? ఈజ్ దిస్ ఒరిజినాలిటీ ఇదేనా?" ఎందుకంటే మీరు యష్మితో గొడవ పడినప్పుడు గూడా చెప్తాడనమాట. గొడవ కాదు, ఇలా ఆడదాము, తలకు దెబ్బలు తగులుతాయి అన్న దాని గురించి, లేదంటే గనక మనం నామినేషన్స్‌లో గనక మీరు ఎపిసోడ్‌లో ఎయలేదది. బట్ స్టిల్ నాకే పాయింట్స్ లేవనుకోవడం గానీ, ఎందుకింత సాఫ్ట్ నేచర్‌తో ఉన్నావు? ఇది ఒరిజినాలిటీయేనా? లేకపోతే ఇంకేదైనా దాచుంచావా? అన్నట్టుగా అడిగే ప్రశ్న, రిలేటెడ్ టు దట్ అడిగే ప్రశ్న అయితే అడగాలని నేను అనుకుంటున్నాను. అది అడుగుతారని గూడా నేను చెప్తున్నానండి. ఎందుకంటే ఇది అడగకపోతే గనక ఈ వీక్ తోటి ఇంకా నిఖిల్ గనక ఇదే ఫాలో అయ్యి, అంటే నిన్న గేమ్స్ ఆడాడు కాబట్టి బావుంది. బట్ ఇంకా మున్ముందు మొన్నట్లాగే ఉంటే గనక డల్‌గా గానీ, లేకపోతే కామ్ నేచర్‌తో ఎళ్దామని ట్రై చేస్తుంటే గనక విన్నర్ అయితే అవ్వడండి. వాళ్ళ ఫ్యాన్స్ అయితే ఓట్స్ ఏస్తారు. తను వెళ్తాడు లాస్ట్ ఒక ఆహ్, 15థ్ వీక్ అంటే గనక 14థ్ వీక్, 13 వీక్స్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటాయి. బట్ వైల్డ్ కార్డ్‌లో ఎవరైనా వస్తే గనక వాళ్ళు విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువుంటాయన్నమాట. ఈవెన్ విష్ణుప్రియ గూడా విన్ అయ్యే ఛాన్స్ అవ్వచ్చప్పుడు. సెకండ్ పొజిషన్‌లో ఇప్పుడు ఓటింగ్ బట్టి చూస్తే గనక ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటే గనక. సో, తన విషయంలో గనక ఆ 2 క్వెషన్‌లు అడగాలి. నెక్స్ట్, యష్మి అండ్ పృథ్వీనయితే మొన్న డాన్స్ చేసిన ఆట ఆడేటప్పుడు డాన్సులు గానీ, ఇది గానీ చేసిన విధానం గానీ, వాళ్ళు రూడ్ బిహేవియర్‌గా యాటిట్యూడ్ చూపిస్తున్న విధానం గానీ, ఎదుటి మనిషిలో ఎప్పుడు తప్పులెంచి ఎదుటి మనిషిని ఎలాగైనా డల్ చేసే విధానం గానీ, దాని గురించయితే ఖచ్చితంగా అడగాలని నేను అనుకుంటున్నానండి. అడుగుతారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎపిసోడ్‌లో చాలా ఓవర్‌గా చేశారు. ఇది అడగకపోతే గనక లాస్ట్ టైమ్ శోభా శెట్టి పాపం ఏమి చేయకపోయినా గూడా కొద్దిగా లిమిట్ క్రాస్ అయినా గూడా జనాలకి నచ్చలేదండి. సో, అదే విధంగా ఇప్పుడు గూడా యష్మి అండ్ పృథ్వీకయితే గనక ఆ డోస్ అయితే పడుతుంది. ఒకవేళ ఇలాగే కంటిన్యూ చేస్తే గనక జనాలు వీళ్ళని ఎలాగైనా తీసేస్తారు. సో, అంటే నెగటివిటీ ఎక్కువైపోతుంది బయటికెళ్ళంగానే. సో, అది వాళ్ళకి బ్లేమ్ రాకుండా ఉండాలి అనుకుంటే గనక ఈ స్టెప్ అయితే తీసుకుంటే బావుంటుంది. నాగార్జున గారు ఈ రిలేటెడ్ క్వెషన్ అయితే అడుగుతారని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా అడగాలండి. లేదంటే వాళ్ళ కెరియర్‌కి చాలా మైనస్ పాయింట్ అయిపోతుంది. నెక్స్ట్, థర్డ్ తర్వాత దీంట్లో ఏమో ప్రేరణ అనుకుంటున్నాను. ప్రేరణనేమో ఆహ్, సంచాలక్‌గా నువ్వు ఎందుకిలా చేశావు? నబీల్‌కి ఎందుకంటే నబీల్ చాలా బాధపడ్డాడు. లోపలికెళ్ళి నేను ఇదవ్వలేదని ఆ వీడియో ఏసే సూచనలేమన్నా ఉన్నాయేమో, అంటే ఒక్క సెకండ్‌లోనే తను హైడ్ చేయలేదు. నడుస్తూ ఉంటేనే ఆ కాలు కింద సాక్స్ పడింది. సో, ఇదేమి తన తప్పు లేదు. నువ్వెందుకు చూడకుండా నిఖిల్ చెప్తే నువ్వు వెంటనే చూడు దాచావు అని చెప్పి తీసేసావు. సో, యూ డోంట్ హ్యావ్ ఎనీ జెన్యూనిటీ లేదు నీ దాంట్లో. లేదంటే నువ్వు సెకండ్ థాట్ ఇవ్వలేదు. వాళ్ళేదైనా అంటూ ఉంటే, వాళ్ళ టీమ్ వాళ్ళు అంటూ ఉంటే తినెక్కువ ఇదైంది అని చెప్పడానికి తనకైతే అది చేసే అవకాశం ఉంది. బట్ స్టిల్ గూడా తను బాగా చేశావని గూడా పొగుడుతూనే ఈ క్వెషన్ అయితే అడుగుతారు నాగార్జున గారని నేను అనుకుంటున్నాను. ఇదైతే ఖచ్చితంగా జరిగేటట్టు అనిపిస్తోందండి ఈ క్వెషన్. ఇంకా ఇందాక మర్చిపోయాను, యష్మికి గూడా సంచాలక్‌గా తను చేసిన తప్పులన్నీ చెప్పే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే నాగమణికంఠ విషయంలో తను అడుగుతానన్నారు. సో, నాగమణికంఠ అడిగితే గనక సో, ఆ క్వెషన్ అయితే రైజ్ అవుతుంది. తను తప్పు చేసిందని. ఎందుకంటే మరమరాలు ఆర్ వాటెవర్ బొరుగులు దగ్గర దగ్గరగా వచ్చాయి. 250కి, 290కి పెద్ద తేడా లేదు. అది నువ్వు ఒప్పుకున్నావు గూడా. బట్ స్టిల్ ఎందుకిలా చేసావు అన్న క్వెషన్స్ అయితే వస్తాయనిపిస్తోందండి. ఆ రిలేటెడ్ టాపిక్‌కి.
నెక్స్ట్ ఇంకా 'విష్ణుప్రియ అండ్ సోనియా' అయితే ఇదైతే సెన్సిటివ్ టాపిక్ అండి. ఎపిసోడ్‌లో అయితే మనకు వేయలేదు. సో, నేనైతే దీని గురించి అడగరనే అనుకుంటున్నాను. తను ఇలాగ డ్రెస్సులెక్కడ మార్చుకున్నారు, ఎవరు చూసారు, బట్ సోనియాకైతే ఇండైరెక్ట్‌గా గూడా చెప్పే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకు ఇలాంటి ఎక్కువ ఆహ్, ఎదుటి వాళ్ళని డీగ్రేడ్ చేసే మాటలు మాట్లాడొద్దు. యూ కామ్ గోయింగ్‌గా ఎళ్ళు, మంచిగా ఆడు అన్నట్టుగా చెప్పే సూచనలున్నాయి. ఎందుకంటే ఎక్కువ చెప్తే గనక మళ్ళీ సోనియా డౌన్ అయిపోయిందంటే గనక ఇంకా ఎదుటి ప్రశ్నలు అంటే కొద్దిగా యాటిట్యూడ్ వాటెవర్ గొడవలయ్యే ఛాన్సెస్ తక్కువుంటాయండి సోనియా తరఫు నుంచి. సో, అందు గురించి తను ఆ ప్రశ్న అడిగే ఉంది గానీ బట్ లైట్‌గా కానిచ్చేస్తారేమో. ప్లస్ అట్ ద సేమ్ టైమ్ విష్ణుని గూడా నువ్వెందుకెళ్ళి పోక్ చేస్తున్నావు? ఎందుకు ఇదిగా ఉంటున్నావు? అని తిడతారనే అనుకుంటున్నాను. సో దట్ ఏమవుతుందంటే విష్ణులో ఫైర్ రావడానికి ట్రై చేస్తారనిపిస్తోంది. నువ్వు అక్కడ సంచాలక్‌గా నీది తప్పు లేదన్నప్పుడు నువ్వు ఫైట్ ఎందుకు చేయలేదు? అది ఒకవేళ ఫైట్ ఉంది అనుకుంటే గనక ఆ అబ్బాయి గుద్దాడా లేదా అన్నది నువ్వెందుకు తప్పు చేశావు? ఎందుకు ఆహ్, గు తను హిట్ చేయకపోయినా గూడా హిట్ చేశాడని అబద్ధం ఆడావు అన్న అడిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకి బోత్ టీఆర్‌పీ యాస్ వెల్ యాస్ ఓటింగ్ ఇంకా ఆహ్, మన కంటెస్టెంట్స్ యొక్క ఆహ్, ఇది గూడా కావాలండి. సో, ఆల్ టుగెదర్ పల్స్ అనేది పట్టుకోవాలంటే గనక నెగటివిటీ కొద్దిగా ఇస్తూ విష్ణుని తిడితే గనక జనాలు కొద్దిగా రియాక్ట్ అవుతారు. కొద్దిగా టీఆర్‌పీ పెరుగుతుంది అన్న సూచనలు గూడా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు విష్ణుకి కొద్దిగా పాజిటివిటీ ఆర్ వాటెవర్ సింపతి కొద్దిగా యాంగిల్ కదిలిందండి. ఎందుకంటే సోనియా వల్ల సోనియా ఇలా అంటోంది అని చెప్పి. సో, అది క్యాష్ చేసుకోవడానికి ఖచ్చితంగా ఈ రిలేటెడ్ టాపిక్ అయితే తీసుకొనొచ్చి విష్ణుని తిట్టే అవకాశం ఉందని నా ఒపీనియన్. సో, ఇది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, ఇంకా 'సీత' అండ్ 'నైనిక' వీళ్ళందరినీ గూడా నార్మల్‌గా బాగా ఆడుతున్నారు. ఇంకా ఆడండి. ఇంకా ఆహ్, మీ యొక్క ఎబిలిటీస్ చూపించండి అన్నట్టుగానే చెప్తారు గానీ, వాళ్ళకేమీ సజెషన్స్ గానీ, లేకపోతే డిసగ్రీమెంట్స్ గానీ ఏమివ్వరు. నా ఈవెన్ 'నాగమణికంఠని' నువ్వు బానే ఆడుతున్నావు. ఇలాగే సింపతి క్రై చేయకుండా ఇంకా కీప్ గోయింగ్ ఆన్ అన్నట్టుగా చెప్తారేమో అని అనుకుంటున్నాను. తనకు గూడా ఎక్కువ ఇన్‌పుట్స్ గానీ, ఎక్కువ తిట్లు గానీ ఏమి పడవు ఈ వీకెండ్. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మిగిలింది 'భాష' అండ్ మన 'ఆదిత్య' గారిని మళ్ళీ అడుగుతారేమో మీరేమీ కనిపించట్లేదు ఇది అనే ఛాన్సెస్ ఉన్నాయి. గానీ ఒక డౌట్ ఏంటంటే తను లీస్ట్ ఓటింగ్‌లో ఉన్నారండి. సో, ఆ రిలేటెడ్ టాపిక్స్ ఏం తీసుకురాకపోవచ్చు. ఎక్కువ ఒకవేళ ఎళ్ళిపోతుంటే గనక వీకెండ్ డబుల్ ఎలిమినేషన్ గానీ, సింగిల్ ఎలిమినేషన్‌లో గానీ ఆదిత్య గారు ఉంటే గనక వాళ్ళనేమి ఎక్కువ అడగరండి. బట్ అట్ ద సేమ్ టైమ్ ఆదిత్య గారు లేరు అంటే గనక ఆదిత్య గారిని అడుగుతారు. లేదంటే భాషా గారిని. వీళ్ళిద్దరిలో ఎవరినో ఒకళ్ళనైతే కనుక ఇంకా కనిపించాలి, ఇంకా ఆడాలి, ఏం ఆడట్లేదు, మీ పాయింట్స్ ఇక్కడెందుకు చెప్పలేదు, అక్కడెందుకు చెప్తున్నారని చెప్పే అవకాశం ఉంది. నెక్స్ట్ నబీల్‌నైతే పొగిడే అవకాశం ఉంది. నువ్వు బాగా ఆడావు, నీవు గెలిచావు అది దాంట్లో నీదే కరెక్ట్. బట్ స్టిల్ అక్కడ ప్రేరణ తప్పు ఇచ్చింది ఎంత చేసినా గూడా అని చెప్పి వచ్చే అవకాశాలున్నాయి. సో దట్ నబీల్ ఏంటంటే అగెయిన్స్ట్ ప్రేరణ గాని, లేకపోతే ఆమె డెసిషన్ గాని తీసుకొని, లేకపోతే యష్మి క్లాన్ మీదకి ఈ నామినేషన్స్‌లో తను పాయింట్స్ ఇంకా ఎక్కువ పెట్టాలి కాబట్టి తనకు ఆ సజెషన్ అయితే ఇస్తారని నేను అనుకుంటున్నాను. సో, అదే విధంగా మిగతా వాళ్ళు గూడా ఇది క్యాష్ చేసుకొని నెక్స్ట్ యష్మి క్లాన్‌కి ఎక్కువ ఓటింగ్ కాదు, నామినేట్ చేయడానికి మండే ఎపిసోడ్స్‌కి ఉపయోగపడుతుందనమాట. సో, నబీల్‌నయితే పొగుడుతారని నేను అనుకుంటున్నాననమాట. ఇంకా మిగిలిన వాళ్ళెవరా అంటే అసలు ముందర ఆహ్ ఇంకా మిగిలిన దాంట్లో ఐ థింక్ అభయ్ ఒకళ్ళున్నారండి. అభయ్‌నైతే నాకు తెలిసి న్యూట్రల్‌గానే ఉన్నారు తను. తన మీదకి నెగటివిటీ, పాజిటివిటీ అదేమి ఉండదు. తను ఎలా ఆడుతున్నారో అదే చెప్పే ఛాన్సెస్ ఉన్నాయి. ఓన్లీ నామినేషన్‌లో గురించి ఏమైనా టాపిక్ వస్తే ఎందుకు ఫ్లాప్ అనేదంటే నువ్వు గ్రేట్ ఉన్నావా అన్నట్టుగా అడిగే ఛాన్స్ ఉన్నాదేమో గానీ, బట్ అది కూడా 99% ఏమి అడగరండి రిలేటెడ్ క్వెషన్. ఎందుకంటే అభయ్ ఏమి అక్కడ ఆ! అభయ్ టాపిక్ ఎప్పుడొస్తుందంటేనండి, విష్ణుప్రియని గుద్దాడా లేదా అన్న టాపిక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో, అది విష్ణుప్రియ రైజ్ చేస్తే గనక ఆ వీడియో ఏసే చూపించి ఆ క్వెషన్స్ అడుగుతారేమో తప్పితే అక్కడేమి నెగెటివ్, పాజిటివ్ అంత చేసేటట్టుగా ఏమీ లేదనమాట అభయ్ విషయంలో. సో, ఈ ప్రశ్నలు ఆర్ వాటెవర్ ఈ టాపిక్స్ రైజ్ అయితే అవుతుందండి ఈ వీకెండ్. ఇంకా నామినేషన్స్ కూడా ప్లస్ అవుతాయి వాళ్ళకి. సో, గొడవలు పడడానికి. సో, ఇదైతే నాగార్జున గారు అడుగుతారని నా ఉద్దేశం అండి. నా ఒపీనియన్ ఇది. మీకు గనక నా ఒపీనియన్ కరెక్ట్ అనిపిస్తే గనక ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఒక కమెంట్ చేస్తే ఎక్కువ మాకేమి అంటే మీ టైం ఏమి ఒక్క సెకనే యూజ్ చేసుకుంటున్నాం. సో, ఆ ఒక్క హెల్ప్ చేయండి.
సో, అలాగే లైక్ చేయండి ఖచ్చితంగా. దాని తర్వాత మాకు రీచ్ అయితే వస్తుంది దానివల్ల. సో, వీఆర్ రిక్వెస్టింగ్ ఇదొక్కటి చేయండి మాకు హెల్ప్. మళ్ళీ మళ్ళీ మంచి వీడియోస్‌తో మీ ముందరికొస్తాం. బాయ్ అండి.